ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 71వ కీర్తన 4వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా దేవా, భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపుము. కీడు చేయి వారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడు అయిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతనమైన ఉదయమును అలాగుననే పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ పునరుద్ధాన దినాన్న మీ లేఖన భాగాన్ని మేము చదువుకుని ఉండగా, చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకునబడిన వచన భాగములు మనం చూస్తే, నా దేవా, భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపుము. కీడు చేయి వారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము. ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ మరి మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు భక్తిహీనులు. భక్తిహీనులు ఏం చేస్తారు? భక్తిహీనుల యొక్క ఆలోచన యావత్తు ఎలా ఉంటుంది? భక్తిహీనుల మధ్యలో మనం నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఏ రీతిగా వారు మన యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేస్తారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియదేవుని పిల్లలారా, భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా దేవా, భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపుము. మొదటిది భక్తిహీనులు, రెండవ వాడు కీడు చేయువారి పట్టులో నుండి నన్ను విడిపించుము. కీడు చేయువాడు ఎవరు? అపవాది. మూడవది బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఒకరేమో భక్తిహీనులు, రెండవ వారు కీడు చేసేవారు, మూడవ వారు బలాత్కారులు. ప్రియదేవుని పిల్లలారా, ఈ ముగ్గురు వ్యక్తులు మన విశ్వాస జీవితంలో మన చుట్టూనే ఉంటారు. భక్తిహీనుడు మన యొక్క విశ్వాస్యతను దెబ్బ కొట్టడానికి అనేక రకమైనటువంటి మరి మాటలను, బాణాలను విసురుతూ ఉంటాడు. భక్తిహీనుని యొక్క మూర్ఖత ఎంత భయంకరమైనగా మరి ఉంటుందో మనం ఆలోచన చేస్తే, మనం చూస్తూ ఉన్నాం అనేక మంది దైవ సేవకులు మరి క్రీస్తు ప్రభుల వారి యొక్క మరి మాటను బట్టి ఆయన సువార్త ప్రకటించాలి, ఆయన సువార్త అందరినీ గ్రామాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలని దృఢ నిశ్చయంతో వారు సువార్త చేసుకుంటూ వెళితే, భక్తిహీనుడైన వాడు వారిని అడ్డుకుంటూ ఉన్నాడు, అనేక హింసల పాలు చేస్తూ ఉన్నాడు. కొందరైతే దైవ సేవకుల మీద దాడి చేస్తూ ఉన్నారు, కొందరైతే మరి బురద జల్లుతూ ఉన్నారు, కొందరైతే పేడ గలిపిన నీళ్లు మరి దైవజనుల మీద పోస్తూ మరి ఎంత భయంకరమైనటువంటి మరి ఆనందాన్ని వారు పొందుతూ ఉన్నారో. ఇట్లాంటి వారు మన మధ్య చాలామంది ఉన్నారు ప్రియదేవుని పిల్లారా. మరి ఇలాంటి వారి చేతిలో నుండి మనం రక్షింపబడాలి అని అంటే, అనేకమైనటువంటి మరి భక్తిహీనుల చేతుల నుండి విడిపించబడటానికి భక్తులు చేసినటువంటి అనేక ప్రార్థనలు కీర్తనల గ్రంథంలో కోకొల్లలుగా మనకు కనబడతాయి. ప్రియదేవుని పిల్లారా, ఈ దినాన్న మనం ఆలోచన చేస్తే, భక్తిహీనుల చేతుల నుండి మనం తప్పించబడాలి అని అంటే, ఆ భక్తిహీనుని యొక్క ఆలోచనలలో నుండి, ఆ భక్తిహీనుడు చేసేటువంటి దుర్మార్గమైన పనుల నుండి మనం తప్పించబడాలి అని అంటే, క్రీస్తు ప్రభుల వారిని మనం కలిగి ఉండాలి. క్రీస్తుని మనము హృదయం నిండా కలిగి ఉండాలి. ఆయన వాక్యముతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు మన మనస్సులో మరొక ఆలోచనకు తావు లేకుండా మనస్సు నిండా దేవుని మాటలు, దేవుని పాటలు మనం ఉంచుకున్నట్లయితే, దేవుడు మనల్ని భక్తిహీనుల చేతుల నుండి ఎలా తప్పించాలో, ఎలా తప్పింపబడాలో, ఎలా తప్పించుకోవాలో ఆయన మనకు ఆలోచన పుట్టిస్తాడు ప్రియదేవుని పిల్లారా. కాబట్టి మొదటి వ్యక్తులు భక్తిహీనులు. వీరు మన యొక్క భక్తిని, విశ్వాస్యతను చెడగొట్టడానికే దుర్మార్గమైన పనులు చేస్తారు. మన చుట్టూనే ఉంటారు, మనతో స్నేహం చేస్తూనే ఉంటారు, కానీ మన వెనక గోతులు తీస్తూ ఉంటారు ప్రియదేవుని పిల్లారా. అట్లాంటి వారి చేతుల నుండి
మరి నన్ను విడిపించు అని భక్తుడు ఇక్కడ ప్రార్థించినట్లుగా నీవు కూడా అనేక మంది భక్తిహీనుల మధ్య మరి ఉద్యోగం చేస్తూ ఉన్నావేమో, పని పాటలు చేస్తూ ఉన్నావేమో, అనేక రకాలుగా వాడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడేమో. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైనా దేవుని యొక్క బలమైన చేతి కింద దేవుని వాక్యము ద్వారా వాడిని ఎదిరించగలిగే శక్తిని నువ్వు ఎప్పుడైనా ప్రదర్శించావా? భక్తిహీనుణ్ణి ఎదిరించాలి అని అంటే దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకున్నవాడివై ఉండాలి. దేవుని వాక్య బలము నీలో బలముగా ఉండాలి. అప్పుడే నువ్వు భక్తిహీనుని ఎదిరించగలవు. రెండవ వ్యక్తి ఎవరంటే కీడు చేసేవారు. ప్రియమైన పిల్లరా, మనతో చాలా స్నేహంగా ఉంటారు, మనకు సహాయం చేసినట్లుగా మనతో మరి మంచిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వారు కీడు చేయటానికి తలపెడతా ఉంటారు. ప్రియమైన పిల్లరా, చాలామంది చాలా మరి సందర్భాలలో మనం వింటూ ఉంటాం, చాలా చక్కగా మంచిగా స్నేహం చేసేవారండి, ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడో మాకు మరి అర్థం కావటం లేదు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ప్రియమైన పిల్లరా, కీడు చేసేవాడు ఎప్పుడు కూడా మన మధ్యలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. కీడు చేయటమే వాడి పని, కీడు చేయాలనే వాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అపవాది అయిన సాతానుగాడు కూడా నీవు చేస్తున్నటువంటి మరి దైవికమైనటువంటి కార్యముల నుండి నువ్వు ఎప్పుడైతే తప్పించబడతావో, దేవుని సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నీవు నిరర్ధకం చేస్తావో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టించుకోవో, అప్పుడు కీడు చేసేవాడు నీ దగ్గరికి పంపిస్తాడు. ప్రియమైన పిల్లరా, వాక్యం నీలో ఉంటే కీడు చేసేవాడు నిన్నేమీ చేయలేడు. ప్రియమైన పిల్లల ఆలోచన చేయండి, కీడు చేసేవాడిని ఎదిరించాలనంటే దేవుని బలమైన వాక్యం నీలో ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, మూడో వ్యక్తి ఎవరు? బలాత్కారుడు. ఇలాంటి వ్యక్తులు కూడా మన మధ్యే ఉంటారు. దేవుని పిల్లల, బలాత్కారుడు ఎప్పుడు మరి మన మీద బలాత్కారానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరూ లేని సమయాన్ని వాడు ఎంచుకుంటాడు. భక్తిహీనులైతే నిత్యము మనలను మరి విశ్వాసతలను పాడు చేయడానికి చూస్తాడు. కీడు చేసేవాడు మరి అందరూ ఉన్న కీడు చేయటానికి మనతోనే ఉంటాడు, మనతోనే స్నేహం చేస్తాడు, మనతోనే ప్రయాణం చేస్తాడు, మధ్యలో మనలను కీడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మరి బలాత్కారుడు ఏం చేస్తాడు? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను చెరపట్టడానికి, నిన్ను చెరచటానికి, నిన్ను భక్తుల నుండి నిన్ను అగాధంలోనికి తోసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. బలాత్కారుని చేతిలో నుండి, కీడు చేయవాని చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి నీవు అనేక మార్లు తప్పింపబడ్డావు. అవునా నా ప్రియ సహోదరి సహోదరుడా? మరి నిన్ను తప్పించిన వారు ఎవరు? నీవు నమ్ముకున్న నీ క్రీస్తు ప్రభుల వారే కదూ. ఆ క్రీస్తు ప్రభుల వారిని నీవు తప్పింపబడిన రీతిగా అనేక మంది వారి వలలో పడి అనేక మంది మరి దేవునికి దూరమైపోతూ ఉన్నారు. ఈ లోకములో చాలామంది అలాంటి వారు ఉన్నారు కదూ. నువ్వు ఏ రీతిగా తప్పింపబడ్డావో, బలాత్కారుల చేతిలో నుండి, కీడు చేసేవారి చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి నిన్ను విడిపించిన దేవునిని నీవు వారికి పరిచయం చేయవలసిన అవసరం ఉంది కదూ. మరి నీవు ఆ విధంగా దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నావా? భక్తిహీనుల చేతుల నుండి విడిపించే దేవుడు క్రీస్తు ప్రభుల వారని, మరి కీడు చేసేవారి చేతిలో నుండి విడిపించటానికి అధికారం కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారేనని, బలాత్కారుని చేతుల నుండి నిన్ను తప్పించేవాడు యేసు ప్రభుల వారేనని నీవు ఈ లోకానికి చాటి చెప్పవలసిన అవసరత ఈ దినాన్ని ఎంతైనా ఉంది కదూ. కాబట్టి నీ జీవితంలో మరి క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ఈ బలమైన సువార్తను నీవు ఒక్కరికైనా ప్రకటించావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజునే ఒక తీర్మానం నీ జీవితంలో చేయి. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను భక్తిహీనుల చేతుల నుండి విడిపిస్తా, కీడు చేసేవారి చేతుల నుండి విడిపిస్తా, బలాత్కారుని చేతిలో నీవు పడకుండా నేను తప్పిస్తానని దేవుడు నీకు ఇది నన్ను వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తావా? అనేకులను మరి నీవు దేవుని సన్నిధికి, దేవుని సువార్తను ప్రకటించటానికి నీవు సమర్పించుకుంటావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీవు భక్తిహీనుల చేతుల నుండి, కీడు చేసేవారి చేతుల నుండి, బలాత్కారుని చేతుల నుండి అనేక పర్యాయములు మమ్మల్ని తప్పించవనైనా అయా, నీవు తప్పించిన విధమును మేము ఆలోచన చేస్తే ఎంతో ఆశ్చర్యకరముగా నీవు వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినావు. నైనా నీవు తప్పించిన రీతిని మేము ఎవ్వరికీ చెప్పలేని మోగమతులుగా మేము ఉండిపోయాము నాయన.
అయా సాక్ష్యం ఇవ్వలేని బ్రతుకు మాలో ఇంకనూ నాయన ఉంది నాయన. ఇదిగో రక్షణ పొందుకొని అనేక సంవత్సరాలు గడిచిన నీ సువార్తను అయా అది ఎరుగని వారికి ప్రకటించటానికి ఆలోచనే మాకు పుట్టడం లేదు నాయన. భక్తిహీనులను చూసి, కీడి చేసేవారిని చూసి, బలాత్కారులను చూసి భయపడుతూ నీ సత్యాన్ని నీ సత్య సువార్తను ప్రకటించకుండా మా నోరులు నొక్కేసుకుంటున్నావు నాయన. అయా ఎప్పుడైనా మా నోరులు తెరచి నీ సత్య సువార్తను అందరికీ అందించే భాగ్యమును, ఆ యొక్క బాధ్యతను నాయన ఈ దినాన మేము తీసుకోవడానికి ఎందరైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినం మేము సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని ఘనముగా ఆరాధించి మీ వాక్యములను విని మా హృదయములను బాగు చేసుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.